వెల్కమ్ టు రాజ్ న్యూస్. నా పేరు శోభా. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా నిజం చేస్తామని, నాణ్యమైన విద్య, భద్రమైన వాతావరణం, ప్రకాశవంతమైన భవిష్యత్తు అంటూ భారీ ఫీజులు వసూలు చేస్తాయి. కానీ ఆ విద్యా సంస్థలే నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఉన్న రెసోనెన్స్ స్కూల్లో వస్తున్న ఆరోపణలు ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. అధికారికంగా ఒక పేరుతో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులకు మరో విద్యాసంస్థ పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా చర్చకు దారితీస్తున్నాయి. రెసోనెన్స్ స్కూల్ పేరుతో విద్యార్థులను చేర్చుకొని ఓసిమం స్కూల్ పేరుతో విద్యా ధృవపత్రాలు జారీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ఇది కేవలం పరిపాలనా లోపం కాదు, విద్యా చట్టాల ఉల్లంఘన, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓసిమం పేరుతో ధృవపత్రాలు జారీ చేస్తున్న రెసోనెన్స్ అక్రమాలపై తాజా పరిస్థితి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కొన్ని ప్రైవేటు స్కూళ్ళు పిల్లల భవిష్యత్తు చెలగాటమాడుతున్నాయి. లక్షల రూపాయల ఫీజులు తీసుకొని వారికి సరైన విద్యా నాణ్యత కూడా చూపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్కూళ్లకు పర్మిషన్ లేకుండా విద్యార్థులను జాయిన్ చేసుకొని వేరే స్కూళ్ళకు సంబంధించిన పర్మిషన్తో పూర్తిగా చెలామణి అవుతున్నాయి. ఇప్పుడు బోయిన్పల్లిలో మనం రెసోనెన్స్ స్కూల్లో ఉన్నాము. ఆ రెసోనెన్స్ స్కూల్ పరిస్థితి కూడా ఇదే. కానీ రెసోనెన్స్ సంబంధించిన స్కూల్కి ఎక్కడా కూడా అనుమతి లేదు. కేవలం ఓసిమం స్కూల్కి మాత్రం అనుమతి ఉంది. ఆ స్కూల్ అనుమతితోనే విద్యార్థులను సంబంధించి ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నారు. కానీ సరైన పద్ధతి మాత్రం రెసోనెన్స్ పేరు చెప్తున్నారు. కానీ ఓసిమం సంబంధించి ఇందులో అనుమతి ఉంది, కానీ రెసోనెన్స్కి అనుమతి లేదు. ఇలా స్కూల్ని నడిపించడం చట్ట విరుద్ధంగా దీనికి సంబంధించి పూర్తిగా ఇది నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తుంది. అయితే దీనిపైన విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు. కేవలం వారికి ముడుపులు వస్తే చాలు అనే విధంగానే దీనికి సంబంధించిన యొక్క స్కూల్ కూడా నడుస్తుంది. చాలామంది విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క స్కూల్కి సంబంధించిన పూర్తిగా అక్రమంగా నడుస్తుందనేది మాత్రం ప్రధానంగా ఎవరికి మాత్రం తెలియదు. కేవలం రెసోనెన్స్ పేరు చెప్తారు, కానీ ఓసిమం సంబంధించిన అడ్మిషన్ తీసుకుంటారు. ఇది మాత్రం చట్ట విరుద్ధంగానే మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ఈ స్కూల్కి సంబంధించి పైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ స్కూల్ సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు విద్యాశాఖ సంబంధించిన అధికారులు ఇక్కడికి వెంటనే వచ్చి రైట్స్ కూడా నిశ్చయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక స్కూల్ పర్మిషన్ ఇంకో స్కూల్ ద్వారా నడవద్దు, ఇది మాత్రం చట్ట విరుద్ధంగా ఉంటుంది. దీనిపైన కంపల్సరీ చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల జీవితాలన్నీ కూడా పూర్తిగా అంధకారంలోకి నడుస్తుంది. ఎందుకంటే రెసోనెన్స్ పేరుతో ఓసిమము అడ్మిషన్ తీసుకోవడం ఇది మాత్రము పూర్తిగా విద్యార్థి తల్లిదండ్రులతో చెలగాటమాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా దీనికి సంబంధించి ప్రధానంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇలాంటి స్కూలుకి సంబంధించి చాలా ఇలా పుట్టుకనే వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోలేని నేపథ్యంలో ఇంకా రోజుకో కొత్త స్కూల్ వస్తుంది. కేవలం ఒక్కొక్క విద్యార్థి వద్ద లక్షల రూపాయలు తీసుకుంటారు, కానీ ఇక్కడ సరైన సంబంధించిన సదుపాయాలు కానీ సరైన విద్యా నాణ్యత ఉందా లేదా అనేది మాత్రం విద్యార్థి తల్లిదండ్రులకు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రెసోనెన్స్ స్కూల్ పైన ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇలాంటి సంబంధించి ఒక రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ ఆగడాలు ఇంకా మరింత రెచ్చిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. అయితే ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. పాఠశాల నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు, గుర్తింపులు, అఫిలియేషన్లు సక్రమంగా ఉన్నాయా? ఒక స్కూల్ పేరుతో అడ్మిషన్లు తీసుకుని మరో సంస్థ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం చట్టబద్ధమేనా? దీనిపై విద్యాశాఖ ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెసోనెన్స్ స్కూల్ బోయినపల్లి క్యాంపస్ తమ వెబ్సైట్లో సిబిఎస్ఈ అనుబంధిత పాఠశాలగా ప్రచారం చేసుకుంటోంది. విద్యార్థులకు ఆధునిక సదుపాయాలు, సురక్షిత వాతావరణం కల్పిస్తున్నామని చెబుతోంది. అయితే స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అయితే ఎన్ని ఆరోపణలు వస్తున్నా అధికారులు స్పందించకపోతే అది నిర్లక్ష్యమా లేక వ్యవస్థలో లోపమా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ స్కూల్ అనుమతులు, గుర్తింపులు, సర్టిఫికెట్ల చెల్లు వంటి అంశాల్లో ఏదైనా సమస్య తలెత్తితే చివరికి నష్టపోయేది విద్యార్థులే. అందుకే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, నిజానిజాలు బయటపెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. మొత్తానికి చూస్తే పిల్లల చదువు భవిష్యత్తుతో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు చెలగాటమాడుతున్నాయి. లక్షల్లో ఫీజులు తీసుకొని మాత్రము వారి భవిష్యత్తును అంధకారంలో కూడా తోసివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇదే తరహాలో కూడా రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ వ్యవహార శైలి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే స్కూలుకు సంబంధించి రెసోనెన్స్ పేరు కనిపిస్తుంది, కానీ మాత్రం లోపల మాత్రము వేరొక స్కూలు ఒసిమం స్కూల్కి సంబంధించి ఒక పర్మిషన్ ఉంటుంది, కానీ రెసోనెన్స్కి మాత్రం ఇలాంటి పర్మిషన్ ఉండదు. అయితే విద్యార్థిని మాత్రం రెసోనెన్స్ పేరుతో వారు స్కూల్లో జాయిన్ చేసుకుంటారు, కానీ ప్రతి ఒక్క సర్టిఫికేట్ కావచ్చు, ప్రతి ఒక్క రసీదు కానీ ఒసిమం సంబంధించిన స్కూల్ నుంచి కూడా ఇస్తుంది. ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా దీనికి సంబంధించి ఒక రెసోనెన్స్ స్కూల్ కూడా నడుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి స్కూళ్ళ పైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఈ యొక్క చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా చూస్తే బోయిన్పల్లిలో ఈ యొక్క స్కూల్ మాత్రం పూర్తిగా అక్రమంగా నడుస్తుంది. ఎందుకంటే ఒకవైపు రెసోనెన్స్ సంబంధించిన పెద్ద పెద్ద బోర్డులు ఉంటుంది, దాని పక్కనే ఓసిమం సంబంధించిన స్కూల్ కూడా బోర్డు ఉంటుంది, కానీ అందరికీ మాత్రం ఇది రెసోనెన్స్ సంబంధించిన స్కూల్గానే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఇందులో మాత్రము ఓసిమం సంబంధించిన స్కూల్ సంబంధించిన టైఅప్ ద్వారా కూడా నడుస్తుంది. ఇదంతా కూడా అలా నడవద్దు. ఏ స్కూల్కి సంబంధించిన పర్మిషన్ ఉందో అదే స్కూల్ సంబంధించిన పర్మిషన్ కూడా కొనసాగించాలి, కానీ ఇక్కడ మాత్రము ఒకే స్కూల్ పర్మిషన్తో కొన్ని స్కూల్స్ కూడా నడుస్తున్నాయి. అది కూడా రెసోనెన్స్కి మాత్రం ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. ఒసిమం సంబంధించిన స్కూల్కి మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ పర్మిషన్తోనే ఈ యొక్క బోయిన్పల్లిలో క్యాంపస్ కూడా నడుస్తుంది. అయితే ఇందులో వందలాది మంది విద్యార్థులు కూడా ఒక్కొక్కరు కూడా లక్షల రూపాయలు పెట్టి మరీ యొక్క చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలి అనేది మాత్రము ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకొని మరీ యొక్క పిల్లలకు సంబంధించి ఉన్నత స్థాయి వెళ్ళాలి అని చెప్పి కూడా ఇలాంటి స్కూల్లో జాయిన్ చేస్తే మాత్రం ఇలాంటి స్కూల్ యాజమాన్యం మాత్రం ఇలా వ్యవహరిస్తుంది. దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు సుచిత్రకు సంబంధించిన స్కూలు మరో స్టైల్గా ఉంది. ఎందుకంటే అక్కడ మాత్రం ఇలాంటి ఓసీ సర్టిఫికేట్ లేకున్నా ప్రతిరోజు స్కూల్ మాత్రం నడుస్తూనే ఉంటుంది, కానీ అక్కడ కూడా ఇలాంటి చర్యలు లేదు. అంటే ఇదంతా కూడా విద్యాశాఖకు సంబంధించి పూర్తిగా నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వారిచ్చే మామూళ్లకు పూర్తిగా ఆశపడి ఇలాంటి స్కూళ్ళ పైన ఎక్కడ కూడా చర్యలు తీసుకోకుండా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు చదువుతున్నప్పుడు ఆ స్కూల్కి సంబంధించి అనుమతులు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా విద్యాశాఖ సంబంధించిన బోధన ఎలా ఉంది, వారికి సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించి వారికి ఎలా ఉంది సేఫ్టీ అనే దానిపైన ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఆ యొక్క తనిఖీలు చేస్తుండాలి. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును ఎప్పటికప్పుడు కాపాడుతుండాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటి చర్యలు మాత్రం కనిపించలేదు. కేవలం పిల్లలకు సంబంధించి లక్షల రూపాయలు మాత్రం దండుకోవాలి, దాని తర్వాత వారిని గాలికి వదిలేయాలి అనేది మాత్రం చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఎంఈఓను కూడా ఆశ్రయిస్తే దీనిపైన దర్యాప్తు జరుపుతున్నామంటూ కేవలం కాలయాపన జరుపుతున్నారు, కానీ ఎక్కడ కూడా దర్యాప్తు మాత్రం జరపలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇటు బోయిన్పల్లి సంబంధించిన క్యాంపస్ కావచ్చు, సుచిత్రకు సంబంధించిన క్యాంపస్ కావచ్చు, ఈ రెండింటికి కూడా పర్మిషన్ లేదు అనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే సుచిత్రకు సంబంధించిన దానిపైన చూస్తే ఓసీ సర్టిఫికేట్ కూడా లేదు. అలాంటి స్కూల్లో ఎలా రన్ చేస్తారు అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లలను కాపాడాలి. వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా విద్యాశాఖ ఎప్పటికప్పుడు వీరిని కాపాడుతుండాలి అనేది మాత్రం ప్రధానంగా ప్రభుత్వం ఒక విద్యాశాఖకు సంబంధించి కొన్ని రైట్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి స్కూళ్ళ పైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే ఇలాంటి స్కూళ్ళు మళ్ళీ రావాలంటే కూడా భయపడాల్సి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి చర్యల పైన అంటే ఇలాంటి స్కూల్ పైన యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలి, వారిని జైలుకు కూడా పంపిస్తే వేరే వాళ్ళు కూడా ఇలాంటి స్కూల్ పెట్టాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా కనిపించాలి. కానీ ఎక్కడ మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. కేవలం తాము అడిగిన మామూలు ఇస్తే చాలు, దాని తర్వాత పర్మిషన్ ఉన్నా లేకున్నా పూర్తిగా స్కూలు చలామణి అయితే చాలు అనే దానిపైనే పూర్తిగా విద్యాశాఖకు సంబంధించి ఆధారపడి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడైతే స్కూలుకు సంబంధించిన పర్మిషన్ లేదు అనేది మాత్రం వారికి తెలుస్తుందో అక్కడ మామూలు వస్తే చాలు, తమకు ఇంకా పర్మిషన్ ఉన్నా లేకున్నా తమకు సంబంధం లేదు అన్నట్టుగా విద్యాశాఖకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి స్కూళ్ళ పైన ఎప్పటికప్పుడు రైట్స్ నిర్వహించాలి, చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పిల్లల తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా రెసోనెన్స్ సంబంధించిన స్కూలు వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే
ఎందుకంటే అక్కడ కరెంటు లేదు, అంతేకాకుండా అక్కడ జనరేటర్ ద్వారా ఈ యొక్క స్కూల్కి సంబంధించి కూడా రన్ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ కూడా ఎక్కడ కూడా లేదు. ఒకవేళ అనుకోని సంఘటన జరిగితే పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది అనే దానిపైన కూడా ముందస్తుగా దీనికి సంబంధించి ఆ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపించలేదు. ఇప్పటికైనా రెసోనెన్స్ స్కూల్ పైన విద్యాశాఖ చర్యలు చేపి దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మాత్రం విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.